వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టీచర్ వంటలు. ఈరోజు దోశలకు ఎలా పోసుకోవాలో చూసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక గ్లాసు మినపప్పు, అదే క్వాంటిటీ 3 గ్లాసుల బియ్యం వేసుకున్నా. చూడండి, 1 గ్లాసు మినపప్పు, 3 గ్లాసుల బియ్యం, రేషన్ బియ్యం వేసుకున్నాం మేమైతే. 1 స్పూను మెంతులు. దొడ్డు బియ్యం అయితేనే బాగుంటుంది దోశలకి, సన్న బియ్యం బాగోవండి. అలా మెత్తగా ఒక 5 hours నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్నా. చూడండి, ఖచ్చితంగా 5-6 hours నానాలి, అప్పుడైతేనే మెత్తగా అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వచ్చేసింది దోశల పిండి, చక్కగా పొంగింది. ఇలా కలిపేసుకొని కావాలంటే కొన్ని వాటర్ మనం చూసి యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఇలా సరిపోతుంది. ఒక పెనం ఆనియన్ రాసి ఒక చిన్న చూడండి గంటె దాంతో వేసుకుంటున్నాం మేము. దాంతో పెద్దగా పల్చగా చేసుకోవచ్చు. చేసుకొని దానిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎవరిష్టం వాళ్ళది. నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయి. పల్చగా చేసి వేసుకొని చక్కగా ఈ దోశలకు చట్నీలే అవసరం లేదు. కరివేపాకు కారం పొడి, పుట్నాల కారం పొడి, పల్లీల కారం పొడి, చికెను, ఏ కర్రీ అయినా వేసుకొని తినొచ్చు. కొబ్బరి చట్నీ చూడండి, వేడి వేడిగా. మనకు ఆనియన్స్ కావాలంటే కూడా దోశలో చక్కగా చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసి మిడిల్లో వేసుకొని ఫోల్డ్ చేసుకోవచ్చు. దోశల పిండి రెడీగా ఉంటే పిల్లలు ఎప్పుడు ఆకలైనా చూడండి వేడి వేడిగా దోశ పల్చగా వచ్చేసింది. ఎవరైనా పోసుకోవచ్చు మనం రెడీగా పెట్టుకుంటే పిండి. అన్ని కర్రీల్లోకి తినొచ్చు. చూడండి, చట్నీ వేసేసుకొని మేము తింటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.